ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయులుగా ఉంటారని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని బాలచెరువు సెంటర్లో గల మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కరి పద్మజలు పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని భారీ కేక్కు కన్నబాబు కట్ చేసి పార్టీ శ్రేణులకు అందించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ సంక్షేమం అంటే గుర్తుకొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆరోగ్యశ్రీ 108 ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు అమలవుతున్నాయంటే అది మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలే అని, ప్రజల గుండెల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయులుగా నిల్చున్నారన్నారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్లు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సుంకర విద్యాసాగర్, చక్రవర్తి, రామస్వామి, అజ్జు, నౌషద్, రహమాన్ ఖాన్, ఖలీద్ బిన్ వలీ, పవన్, కర్రి చిన్నబాబు, సుధాకర్ మూర్తి, రావూరి వెంకటేశ్వరరావు, పసుపులెటి వెంకటలక్ష్మి, చంద్రశేఖర్, కృష్ణప్రియ, కర్రి అనంతలక్ష్మి, బెండా విష్ణుమూర్తి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో బాలాజీ చెరువు సెంటర్లో ఉన్న విగ్రహం వద్ద మన సిటీ అధ్యక్షులు శ్రీమతి శివప్రసన్న గారు, అదేవిధంగా ఇతర కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు అందరితో కలిపి చేయడం జరిగింది. అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోనూ, కాకినాడ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా చాలా ఘనంగా ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం, సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాజశేఖర రెడ్డి అంటే ఒక తెలుగువారి నాయకత్వానికి ఒక ప్రత్యేక లాంటి వ్యక్తి. అలాంటి నాయకుడిని కోల్పోవడం మనం దురదృష్టం. దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది ఆయన కోల్పోయి. ఇవాళకి తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని రాజశేఖర రెడ్డి అంటే ఒక సంక్షేమం, రాజశేఖర రెడ్డి అంటే ఒక ప్రజల మనిషి అని గుర్తింపు పొందిన నాయకుడిగా ఆయన కనిపిస్తారు. రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని జ్ఞానం ఒక అడుగు ముందుకేస్తే ప్రజల కోసం నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఏ విధంగా పేదల కోసం పరితపించారో, నేను పేదల పక్షాన ఉన్నానని గట్టిగా నినదించి నిలబడ్డారో మనందరం చూసాం. ఇదే స్ఫూర్తిని, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని మున్ముందు కొనసాగిస్తామని, మేమందరం కూడా ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన్ని నిలుస్తామని ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నాం. ఆ రోజు ఈ రోజు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం వైఎస్ఆర్ పార్టీ బాధ్యతగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ చెప్పిన విషయం. తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలకు అవసరమైనప్పుడల్లా మేము గట్టిగా నినదీస్తాం. అదేవిధంగా ఈ రోజున సేవా కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉన్నామో ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామని చెబుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, మా పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మనకి ఊహించని ఫలితాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఎన్ని ఒత్తిళ్లున్నా, ఎన్ని సమస్యలున్నా మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలం, సైనికులం, మేము పార్టీ పక్షాన గట్టిగా నిలబడతామని చెబుతున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాజశేఖర రెడ్డి గారు అంటే సంక్షేమం, రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక విశ్వసనీయత, రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రతి పేదవాడి గుండె చప్పుడు. ఈరోజు చూసుకున్నట్లయితే పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలిచిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మహిళలు మొహంలో చిరునవ్వు చూడాలన్న గొప్ప ఆశయం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు అంటే మనకి ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, అదేవిధంగా 108 కూడా మనందరికీ కూడా గుర్తు రావడం జరుగుతుంది. ఎవరైతే ఆరోగ్యశ్రీలో సేవలు అందుకుంటున్నారో ప్రతి ఒక్కరి గుండె చప్పుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు జీవించే ఉన్నారని తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా చూసుకున్నట్లయితే విద్యకి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి ప్రతి పేదవాడు కూడా చక్కగా చదువుకోవాలి అన్న ఆలోచన చేసి ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా విద్యను చేరువ చేసిన గొప్ప నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రతి విద్యార్థి గుండె చప్పుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు సజీవంగానే ఉన్నారని తెలియజేసుకుంటున్నాము. అదే బాటలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
గారు కూడా ప్రజలు గుండె చప్పుడుగా నిలిచి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ అభివృద్ధి విషయంలో కూడా మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తనదైన ముద్ర వేసుకుని భావితరాల వారికి గుర్తుండిపోయే హిస్టరీని కూడా క్రియేట్ చేసుకున్నారని తెలియజేసుకుంటున్నాము. మరి ప్రతి ఒక్కరి గుండె చప్పుడులో ఇప్పటికీ ఎప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ఉంటారని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మన కాకినాడ నగరం తరపు నుంచి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు ఘనంగా అర్పించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.